అరుణాచలం మోక్ష మార్గంలోకి వెళ్ళి పాపం ఊపిరాడక రాజమండ్రికి చెందిన మణి అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. మనం అందరం చూసాం ఆ వార్త. అందరికీ బాధ అనిపించింది. కానీ ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు, ఇదే మొదటిసారని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. అయితే అరుణాచలానికి ఇంతమంది భక్తులు వెళ్ళడం, ఏదో పిచ్చిలాగా వెళ్ళడం, ఇలా మోక్ష మార్గంలోకి దూరడం, ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకోవడం, దీనికి అంతటికీ కారణం ఈ రోజున చాగంటి గారు అలాగే నండూరు గారు చెప్పే వీడియోల వల్ల ఈ జనాల్లో పిచ్చి అనేది మొదలైందని కొంతమంది సోషల్ మీడియాలో వీడియోలు చేస్తున్నారు. చూడండి, భగవంతుడిని నమ్ముకోవడం, భగవంతుడి దగ్గరికి వెళ్ళడం అనేది భక్తులకి అది ఒక నమ్మకం. ఇప్పుడు ఈ రోజున అరుణాచలం అంటున్నారు, తిరుమలకి వెళ్ళట్లేదా? ఎంతో మంది ఆ 3500 మెట్లెక్కి ఆయాసం వచ్చినా సరే వెళ్తున్నారు. దానికి కూడా చాగంటి గారే కారణం, నండూరు గారి కారణం అని అంటారా? ఏ దేవాలయానికి వెళ్ళినప్పుడైనా సరే ఏదో ఒకటి ప్రమాదవశాత్తు ఎన్నో జరుగుతూ ఉంటాయి. దానివల్ల ఇలా మంచి మాటలు చెప్పిన వాళ్ళ మీద నిందలు వేయడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇప్పుడు శబరిమల కేరళలో మనం చూస్తూ ఉంటాం. అయ్యప్ప స్వాములు ఎంతో మంది ట్రావెల్ చేసుకుని వెళ్తూ ఉంటారు. ఎన్నో యాక్సిడెంట్లు చూస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం కూడా బస్సులు యాక్సిడెంట్ అవ్వడం, సొంత వెహికల్స్లో వెళ్ళి ఆ కొండల మీద అక్కడ తిరగబడి పడిపోయి అని, ఒకటి గుర్తుగుని యాక్సిడెంట్ అయ్యాయని, ఎంతో మంది అయ్యప్ప స్వాములు చనిపోయారని ఇలాంటి వార్తలన్నీ మనం వింటూ ఉంటాం. అంటే దానికి కారణం ఎవరు? ఈ నండూరు గారు, చాగంటి గారా? చూడండి, భగవంతుడి దగ్గరికి వెళ్తున్నామని అంటే అది మనం ఒక నమ్మకంతో, విశ్వాసంతో వెళ్తాం. ఈ రోజు వాళ్ళు చెప్పారని కాదు, ఇంకొకరు చెప్పారని కాదు. అయితే అరుణాచలంలో ఈ మధ్యకాలంలో ఇంతమంది లక్షల్లో భక్తులు వెళ్ళడానికి కారణం ఏంటంటే చాగంటి గారనే చెప్పాలి. అరుణాచలంలో అక్కడ ఉన్న వాళ్ళని కూడా అడిగామనుకోండి, చాగంటి గారు చెప్పిన తర్వాతే మీ తెలుగు రాష్ట్రాల నుండి ఇంతమంది భక్తులు వస్తున్నారు, అంతకుముందు చాలా తక్కువ మంది వచ్చేవారని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళే చెప్తారు. అంటే చాగంటి గారు వెళ్ళి మీరు అలా ప్రాణాలు పోగొట్టుకోమని ఆయన ఏమన్నా చెప్తారా? ఇప్పుడు మోక్ష మార్గంలోకి వెళ్తున్నామని అంటే మన శరీరాన్ని కూడా ఆలోచించుకోవాలి. మనం ఎంత ఫిట్నెస్గా ఉన్నాం, మనం ఆరోగ్యంగా ఉన్నామా, మన పర్సనాలిటీ ఏంటి, మనం అందులో దూరితే క్షేమంగా తిరిగి రాగలమా లేదా అనేది ఇలాంటివన్నీ చూసుకోవాలి. అందులో దూరినంత మాత్రాన మనకేదో జరిగిపోతుందని ఇలా ఎప్పుడూ అనుకోకూడదు. కొంతమంది వీడియోల్లో చెప్తున్నారు, ఈవేళ చాగంటి గారు చెప్పబట్టే ప్రతి ఒక్కరు వెళ్ళి ఆ బొక్కలో దూరుతున్నారు. అంత అవసరమా? అందులో దూరితే ఏంటో పాపాలు పోతాయని, కర్మలు పోతాయని ఏవేవో చెప్పారు. అందుకే ఈ రోజున అబ్బాయి ప్రాణం పోయిందని మాట్లాడుతున్నారు. మరి ఇప్పటికి ఎన్ని లక్షల మంది అందులోంచి దూరం వచ్చిన వాళ్ళు ఉంటారు చెప్పండి? కానీ ఎవరికన్నా అలా జరిగిందా? బాగా లావుగా పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కూడా అందులోంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ అందరికీ అలాగే జరుగుతుందని కాదు. కానీ ఈ మణి అనే అతనికి ఎందుకు అలా జరిగిందని అంటే కొంచెం ఆ అబ్బాయి ఎందుకో అనారోగ్య సమస్యలు ఉండొచ్చు. ఆ అబ్బాయి ఊపిరి గట్టిగా బిగపట్టడం వల్ల, పర్సనాలిటీ ఎక్కువ ఉండడం వల్ల అందులోంచి రాలేక ఊపిరాడకే పాపం చనిపోయాడు. కానీ ఒక్కరికి అలా జరిగిందని మిగిలిన వాళ్ళందరినీ అలా అనడం కూడా కరెక్ట్ కాదు. అలాగే మోక్ష మార్గంలో దూరేటప్పుడు కూడా బాగా ఆలోచించుకోవాలి. మన వెనకాల ఉన్న వాళ్ళు ఫోర్స్ చేసి ఏమీ కాదు వెళ్ళు, లావుగా ఉన్న వాళ్ళు చాలామంది బయటకు వచ్చారు కదా, నీకేం కాదులే అని చెప్పేసి ఇలా వెనకాల నుండి మన తోటి వచ్చిన వాళ్ళు అందరూ అంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళ మాటలు పుచ్చుకుని కూడా మీరు వెళ్ళకూడదు. ఎందుకులే మనం రిస్క్ తీసుకోవడం, బయట నుండే దండం పెట్టుకుని వద్దామని ఈ రకంగా ఉండాలి తప్ప ఇలా చేసి ప్రాణాలు పోగొట్టుకుని ఎదటి వాళ్ళ మీద నిందలు వేయడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఈ రోజున చాగంటి గారు కానీ, నండూరు గారు కానీ అందరూ మంచి విషయాలే చెప్పారు. మన సనాతన ధర్మాన్ని కాపాడాలని ఎంతో మందికి పూజ చేసుకోవడం తెలియని వాళ్ళు కూడా ఈ రోజున దేవుడి ఫోటో పెట్టుకుని చక్కగా పూజ చేసుకుంటున్నారు. అలాగే ఆ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా దొంగలు ఒక అమ్మాయిని తీసుకువెళ్ళి రేప్ చేసి ఈ రకంగా చేశారు. అలాగే ఒక అతన్ని కత్తులతో పొడి చేసి అక్కడ చంపి పారేసి అతని దగ్గర ఉన్నవన్నీ తీసుకువెళ్ళిపోయారు. వీటన్నిటికీ కారణం వీళ్ళు కాదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏమండి, అలాంటి హత్యలు ఎన్ని జరగలేదు మన జనాల మధ్యన? అలాంటి రేప్ సీన్లు ఎన్ని జరగలేదు మన జనాల మధ్యన? అంటే దేవాలయానికి వెళ్ళినప్పుడే జరిగింది, వీళ్ళు చెప్పిన మూలనే, అక్కడికి వెళ్ళిన మూలనే జరిగిందని అలాంటి నిందలన్నీ వేసేస్తారా? ఇప్పుడు ఏ గుడికి వెళ్లకుండా మన జనాల మధ్యన తిరుగుతున్నా కూడా ఇలాంటి రేపులు జరుగుతున్నాయి కదా. ఇళ్లలో ఉన్న వాళ్ళకు కూడా పసిపిల్లల మీద ఇలాంటివి అగత్యాలు చేస్తూనే ఉన్నారు కదా. మరి దానికి ఎవరు కారణం చెప్పండి? చూడండి, భగవంతుడి దగ్గరికి వెళ్తున్నామని అంటే ఎవరు జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. ఆ గుడికి ఇంత విశిష్టత ఉంది, పలానా గురువు గారు ఇలా చేశారని అక్కడ జరిగినవి మనకు తెలియనివి ఎప్పుడో పాతకాలం నాటి విషయాలన్నీ చెప్తారు. వాళ్ళు చెప్పారు కదా అని మనం ఏమీ చూసుకోకుండా అలా వెళ్ళిపోతే దానికి ఎవరు బాధ్యతలు చెప్పండి? వాళ్ళ మీద నిందలు వేసేస్తున్నావా? ఎక్కడికి వెళ్ళినా కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తున్నామని అంటే ఒంటరిగా వెళ్ళకూడదు, గ్రూపుల్లాగా వెళ్ళాలి. ఒక 4-5 కలిసి వెళ్ళాలి. చాలా మంది ఏంటంటే ఒంటరిగా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడు వాళ్ళతో వీళ్ళతో పెట్టుకుంటే అవ్వట్లేదు, నేనే సింగిల్గా వెళ్ళిపోదామని ఒంటరిగా అర్ధరాత్రి పూట గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు కూడా ఉంటారు. అక్కడ ఆ టైంకి ఏ దొంగడో, ఏ తాగేసిన వాడో ఎవడో ఒకడు
ఉంటాడు. వాడు ఆ డబ్బు కోసం బంగారం కోసం ఏదో ఆశపడి వాళ్ళని లోపలికి తీసుకువెళ్ళి ఏదో ఒకటి చేసి దొబ్బేసి ఉండొచ్చు. దొంగలు ఎక్కడ లేరు చెప్పండి? దేవాలయం దగ్గరే దొంగలు ఉన్నారా? మన మధ్యన దొంగలు లేరా? ఇళ్లలో దాచుకుని తాళాలు పెట్టుకున్న వాటికి దొంగతనాలు జరగలేదా? ఇళ్లలో తాళాలు పగలు కొట్టి సీసీ కెమెరాలు ఉన్నా సరే బంగారాలు దోచేసిన వాళ్ళు లేరా? ఎక్కడ దొంగతనాలు జరగట్లేదు? ఎక్కడో దేవాలయం దగ్గర జరిగిందని ఆ నిందలన్నీ తీసుకొచ్చేసి ఈ మంచి మాటలు చెప్పిన గురువుగారుల మీద వేయడం అది ఎంతవరకు కరెక్ట్? చూడండి, ఎక్కడికి వెళ్ళినా సరే మన జాగ్రత్తలో మనం ఉండాలి. గురువుగారు చెప్పారు అందుకే ఈ వ్యక్తి వెళ్ళాడు, దూరాడు, అందుకే చచ్చిపోయాడని ఇదొక్కటి తీసుకువెళ్ళి వాళ్ళ మీద వేసేస్తే ఇప్పటి వరకు ఎన్ని లక్షల మంది మోక్ష మార్గంలో వెళ్ళిన వాళ్ళు లేరు చెప్పండి? కానీ మన శరీరం గురించి ఏంటనేది మనకు మాత్రమే తెలుసు కాబట్టి లావుగా పర్సనాలిటీ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే అందులో దూరేటప్పుడు కొంచెం ఆలోచించుకోవాలి. ఇప్పుడు అందులో అతను దూరి చనిపోయాడు అంటే వాళ్ళ వెనకాల బంధువులు, స్నేహితులు, అతను కూడా వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, ఒక గ్రూప్ అనేవాళ్ళు. వాళ్ళు ఏం చెప్పుంటారు? ఏం కదరా పర్వాలేదు వెళ్ళు, లావుగా ఉన్న వాళ్ళు వచ్చేలేరేంటి, నువ్వు కొంచెం ఊపిరి బిగబట్టు, నువ్వు కొంచెం ఇలా నడుం తిప్పు, నువ్వు ఇలాగ కాలు తిప్పు, పక్కకి ఇలా తిప్పు అని చెప్పేసి ఇలారా అల్లారా అని చెప్పేసి ఏదో చెప్పుంటారు. పాపం అతను ఆరోగ్యం సహకరించలేదు, ఊపిరి ఎక్కువగా బిగబెట్టి ఉండొచ్చు, అందువల్ల అతను ప్రాణం పోయి ఉండొచ్చు. నిజంగా కొంతమంది ఏమంటున్నారు తెలుసా? మోక్షం కోసం వెళ్ళాడు, మోక్ష మార్గంలో చనిపోయాడు అంటే అతను నిజంగానే మోక్షానికే వెళ్ళాడు, అతను నిజంగా స్వర్గానికే వెళ్ళాడు, అతను చావు మంచి చావు అని చెప్పేసి కొంతమంది కామెంట్లు కూడా చేస్తున్నారు. అది ఏంటనేది ఆ భగవంతుడికే తెలియాలి. భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఇలా ప్రాణాలు పోవడం అని అంటే చాలా బాధాకరమే. వాళ్ళ కుటుంబానికి తీరం లోటనే చెప్పాలి. ఆ దొంగతనాలు, ఆ రేప్ సీన్లు అని అంటారా, అవి ఎక్కడైనా జరుగుతున్నాయి. అర్ధరాత్రి పూట దేవుడి మీద భక్తి ఎక్కువైపోయి నేను ఒంటరిగా వెళ్తానంటే చుట్టూ జంతువులు ఉంటాయి, మృగాలు ఉంటాయి, మగవాళ్ళు తాగేసిన వాళ్ళు ఉంటారు, ఏమన్నా కావచ్చు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇప్పుడు తిరుమల కొండకి మెట్లు ఎక్కడానికి వెళ్తాం, అక్కడ కూడా పులులు అవన్నీ ఉంటాయి, మీరు అర్ధరాత్రి పూట వెళ్ళొద్దు, జనాలు గుంపులు గుంపులుగా వెళ్ళండి అని చెప్తున్నారా లేదా? ఇంతకుముందు కూడా అలాంటి సంఘటనలు జరిగాయి కదా. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే మన జాగ్రత్తలో మనం ఉండాలి. అంతేగాని భగవంతుడి దగ్గరికి వెళ్ళకండి, ఇలాంటివి చేయకండి అని ఇలాంటి మాటలు మాత్రం చెప్పకండి. ఇప్పుడు ఎంతోమంది భక్తులు ఉన్నారు, ఏ గుడికన్నా వెళ్ళొచ్చిన తర్వాత ఏమంటారు తెలుసా? మేము ఈ పలానా కోరుకున్నాము, మాకు అది జరిగింది, అందుకనే మొక్కు తీర్చడానికి వెళ్ళామంటారు. అలాగే తిరుమలకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా అంతే, పలానా కోరిక మేము కోరుకున్నాము, స్వామికి మొక్కు తీర్చడానికి వచ్చామని అంటారు. ఇప్పుడు నేను ఎంత లావుగా ఉన్నా సరే నేను అందులో దూరతాను, దేవుడు ఉన్నాళ్లే చూసుకుంటాడు, ఆయన ఏమి ప్రాణాలు తీయడని అని అనుకుంటే అది ఎలా సాధ్యం చెప్పండి? ఈవేళ ఏంటంటే అరుణాచలం వెళ్ళేసరికి ఒక వ్యక్తి ప్రాణం పోయింది, ఒకరేమో దొంగలేమో ఒక వ్యక్తిని చంపేశారు, అన్నిటికీ కారణం వీళ్ళని ఈ రకంగా ప్రచారం చేస్తున్నారు. అది చాలా తప్పండి. మనం ఇంట్లో ఉన్నా సరే నేరాలు జరుగుతాయి, దానికి సమాధానం చెప్తారా ఎవరన్నా? ఇంకో విచిత్రం ఏంటో చెప్పనా అండి, సాయిబాబా మీద ఇంత నెగిటివ్గా సోషల్ మీడియాలో ప్రచారం అయిందా? ఇప్పటికీ కూడా సాయిబాబా గుడికి వెళ్ళే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఎవరు కూడా మానలేదు. షిరిడి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి సోషల్ మీడియాలో ఇంత ప్రచారం జరిగినా సరే సాయిబాబాని ఇంతమంది మొక్కుతున్నారు కదా అని అంటే భక్తుల్లో ఒక నమ్మకం. ఎంతమంది ఎన్ని చెడుగా చెప్పినా సరే భక్తులు మానరు. ఎందుకంటే ఆ బాబా గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మా కోరికలు నెరవేరాయి, మా జీవితాలు బాగుపడ్డాయి, మేము ఎన్నో సంవత్సరాలుగా ఆయన నమ్ముకుంటున్నాము, ఈవేళ ఎవరో వచ్చి మాట్లాడినంత మాత్రాన మేము మా దేవుడిని మేము ఎందుకు వదిలేసుకుంటామని చెప్పేసి ఇలా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇంకా అది భక్తుల విశ్వాసం, భక్తుల నమ్మకం. అలాంటి వాళ్ళకి ఎన్ని చెప్పినా కూడా వాళ్ళలో మార్పు అనేది రాదు. ఇప్పుడు అరుణాచలం వెళ్ళారని అంటే జనాలకు ఒక నమ్మకం అనేది ఏర్పడిపోయింది. ఒక్కొక్కరు నెలలో 2 సార్లు 3 సార్లు వెళ్తున్నారని అంటే ఈ భక్తులకి నమ్మకం ఉండబట్టే కదా. అక్కడ ఏదైనా 1-60 సంఘటన జరగగానే ఇగో పలానా వాళ్ళు చెప్పారు, అందువల్లే జనాలు ఇంత తండోపతండాలుగా వెళ్తున్నారు, అందుకే ఇలా జరిగిందని అనడం మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించుకోవాలి. ఇప్పుడు మన జనాల్లో ఇళ్లలో కూర్చున్నా సరే ఎన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నాయో అది కూడా ఒకసారి ఆలోచించుకోండి. దీనికి కూడా గురువుగారులే కారణం అంటారా రేపొద్దున? ఇప్పుడు గురువుగారులు మంచి మాట చెప్పారు, ఇప్పుడు అతనికి ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహించుంటారా? అతనికే తెలియదు అందులోకి దూరేంత వరకు అతని ప్రాణం పోతుందని. అతనికి ఏదో దురదృష్టవశాత్తు జరిగిన దానికి ఇంత నిందలు వేసేయడం, ఇలా సోషల్ మీడియాలో గురువుగారుల మీద చెడు ప్రచారం చేయడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఈ చెప్పే 4 మాటలు కూడా చెప్పడం మానేస్తారు. అప్పుడు జనాలు ఏమవుతారంటే మత మార్పుళ్ళు అయిపోతాయి, ఇంకా ఎవరెవరో కొత్త వాళ్ళు వచ్చి ఏవేవో చేస్తారు. ఇంకా అలాంటి గురువుగారులు మంచి మాటలు చెప్పబట్టే ఈ జనాల్లో కొంచెం మంచి అనేది జరుగుతుంది, మనలో కొంచెం మానవత్వం అనేది ఉంది. భగవంతుడు అంటే కొంచెం నమ్మకంగా ఉన్నారు కాబట్టి ఇప్పటికి ఇంకా మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోగలుగుతున్నాం. కాబట్టి ఎక్కడో ఏదో మన అజాగ్రత్త వల్ల జరిగిన దాన్ని తీసుకొచ్చేసి గురుగారులు చెప్పడం వల్లే ఇలా జరిగిపోయింది, వాళ్ళ మాటలు నమ్మకండి, నేను ఏదన్నా అంటే ఇలాగే అంటారు, మీరు ఇప్పుడు చూసారా ఏం జరిగిందో అని దాన్ని చింపి చేట చేసి ఆ చనిపోయిన అతనికి పాపం ఏం అనారోగ్య సమస్యలు ఉన్నాయో, పాపం అతనికి ఏంటో ఇబ్బంది ఏముందో, అందులోకి వెళ్ళిన తర్వాత బాగా ఊపిరి బిగబట్టడం వల్ల సడన్గా ఇలా జరుగుండొచ్చు. ఇవన్నీ ఆలోచించడం మానేసి నిందలు తీసుకొచ్చి దేవుడి మీదే వేసేస్తారు, లేదంటే చెప్పిన గురువుగారుల మీద వేసేస్తారు. ఇప్పుడు గిరి ప్రదక్షిణ కోసం అంతమంది తిరుగుతున్నారు, నడవలేని వాళ్ళు మధ్యలో ఆటో ఎక్కి వెళ్ళిపోతున్నారు.
అంతేగాని గురువు గారు చెప్పారు, చాగంటి గారు చెప్పారు ఖచ్చితంగా నడవాల్సిందని ఎవరన్నా ఏమన్నా చేస్తున్నారు అక్కడ? అది మన శరీరం సహకరిస్తే చేయగలుగుతాం, లేదు అని అంటే అది అక్కడే నమస్కారం పెట్టుకుని ఆటో ఎక్కి బయలుదేరుతాం, అంతే కదా. అతనికి ఏదో దురదృష్టవశాత్తు అలా జరిగిందని చెప్పేసి గురువు గారుల మీద నిందలు వేయడం, మంచి మాటలు చెప్పేవాళ్ళని ఇదిగా మాట్లాడడం, ఇదైతే నాకైతే కరెక్ట్ కాదు అనిపించింది. ఎక్కడికి వెళ్ళినా సరేనండి మన జాగ్రత్తలో మనం ఉండాలి. శబరిమల అయ్యప్ప స్వామికి వెళ్ళేటప్పుడు ఎంతోమంది భక్తులు యాక్సిడెంట్లో చనిపోతున్నారు, దానికి ఎవరు కారణం అని చెప్తాం? నేరాలు ఎక్కడ జరగట్లేదు, ప్రాణాలు ఎక్కడ పోవట్లేదు. కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకుని మాట్లాడండి. మన సనాతన ధర్మాన్ని, మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని అంటే మంచి మాటలు చెప్పేవాళ్ళని ఈ రకంగా నిందలు వేయడం కరెక్ట్ కాదని నాకైతే అనిపించింది.